లెక్కలను సేకరించడం. అంటే జనాభా లెక్కలు ఇప్పటి వరకు 1872 నుంచి ప్రాచీన కాలం మౌర్యుల నుంచి 1872 నుంచి 2011 వరకు చరిత్ర మొత్తాన్ని మనం పరిశీలించడం. అయితే ఈ చరిత్ర మొత్తాన్ని పరిశీలించినప్పుడు దీనిలో నుంచి మొన్న రీసెంట్గా ఒక బిట్ అడిగిండు. ఏమన్నాడంటే చూడండి, ఇక్కడ ఏమన్నాడంటే భారతదేశ జనాభాకు సంబంధించి ఈ క్రింది వ్యాఖ్యలను పరిగణింపు అన్నాడు. భారతదేశ జనాభాకు సంబంధించి ఈ క్రింది వ్యాఖ్యలను పరిగణింపు అన్నాడు. ఆప్షన్ ఏలో ఏమన్నాడంటే మరి వాస్తవానికి ముతక జననాల రేటు అనేది దేశంలో 100 మంది జనాభాకు గల మరణాల సంఖ్య అన్నాడు. ఆప్షన్ బిలో ఏమన్నాడంటే జనాభా లెక్కల చట్టం 1951 ప్రకారం 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలు సేకరిస్తారు అన్నాడు. ఆప్షన్ సిలో ఏమన్నాడంటే భారతదేశంలో రాబోయే దశాబ్ద జనాభా లెక్కలు 16వ జనాభా లెక్కలు అన్నాడు. 16వ జనాభా లెక్కలు అయితే అన్నాడు. మరి పరిగణింపమని ఇక్కడ ఏమన్నాడు, సరి అయిన వ్యాఖ్యలను ఎంపిక చేయమని పేర్కొనడం జరిగింది. సరైన వ్యాఖ్యలను ఎంపిక చేయమన్నాడు. అన్నప్పుడు మనం ఆన్సర్ చేయాలి. ఇక్కడ ఏమన్నాడు, ఫస్ట్ ముతక మరణాల రేటు, క్రూడ్ డెత్ రేట్. క్రూడ్ డెత్ రేట్ అనేది ప్రతి 100 మంది జనాభాకు అన్నాడు. 100 మంది జనాభాగా డెత్ రేట్ అనేది, డెత్ రేట్ అయినా ఐఎంఆర్ అయినా ఎంఎంఆర్ అయినా అండర్ 5 మోర్టాలిటీ రేట్ అయినా నియోనాటల్ మోర్టాలిటీ రేట్ అయినా ఇవి మరణాల సూచికలు అంటాం. ఇవన్నీ కూడా ప్రతి 1000కి తీసుకుంటాం. ప్రతి 1000కి తీసుకోవడం అనేది జరుగుతుంది. 100కు తీసుకోం కాబట్టి ఇది రాంగ్ స్టేట్మెంట్. నెక్స్ట్ చూడండి, జనాభా లెక్కల చట్టం అంటే సెన్సెస్ చట్టం 1951 ప్రకారం అన్నాడు. ఇక్కడనే మనకు రాంగ్. సెన్సెస్ చట్టాన్ని 1948లో చేసిల్లని మనం చదువుకున్నాక కూడా మనం ఎగ్జామ్కి పోయిన తర్వాత ఎట్లా ట్రాప్ కావడానికి అవకాశం ఉంటుంది అంటే, సరే ఇప్పుడు మనకు బుక్కులలో ఉన్నది రాంగ్ కావట్టు, ఇక్కడ ఎగ్జామినర్ తప్పిస్తాడా అని ఈ స్టేట్మెంట్ చదివి నిజమే 10 సంవత్సరాలకు ఒకసారి కరెక్టే సేకరిస్తారు కదా, 1951 ప్రకారం 1951లో సెన్సెస్ చట్టం వచ్చిందా రాలేదా, మరి సార్ తప్పు చెప్పింది కావచ్చు, బుక్కులలో రాంగ్ ఉంది కావచ్చు అని మీరు ట్రాప్ కావడానికి అవకాశం ఉంటుంది. అట్లా ట్రాప్ కాకుండా మీరు ఏం చేయాలి, అక్కడ మీకు తెలిసిన దాన్ని బట్టి ఆన్సర్ చేయాలి. ఎప్పుడైనా ఎగ్జామ్ అయిన తర్వాత వాడు మిమ్మల్ని ట్రాప్ చేయడానికి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ట్రై చేస్తారు. ఇబ్బంది పెట్టడానికి ట్రై చేసినప్పుడు మరి వాడో మీరో తెలుసుకోవాలన్నప్పుడు మీదే అంటే మీరు చదివిన సమాచారాన్ని నమ్మి మీరు ఎగ్జామ్కి వెళ్తే ఆటోమేటిక్గా సక్సెస్ అవుతారు. కాబట్టి ఇట్లాంటి ట్రాప్లో పడకుండా చూడండి, ఇది రాంగ్ అవుతుంది. ఎందుకు, ఇక్కడ వాస్తవానికి 10 సంవత్సరాలకు ఒకసారి కరెక్టే, కానీ 1951 ప్రకారం కాదు, 1948 ప్రకారం అనేది కరెక్ట్. నెక్స్ట్ ఇంకేమన్నాడు, భారతదేశంలో దశాబ్ద జనాభా లెక్కలు 16వ జనాభా లెక్కలు అన్నాడు. ఇది కరెక్టే. అంటే రాబోయే దశాబ్దం అంటే మనకి ఇప్పటి వరకు 2011 వరకు మనం ఎన్నిసార్లు 15 సార్లు జనాభా లెక్కలు సేకరించడం అనుకున్నాం. నెక్స్ట్ అంటే ఇట్లా కూడా చదువుకున్నాం, స్వాతంత్రంకు ముందు 8 సార్లు, స్వాతంత్రం తర్వాత 7 సార్లు. ఈసారి అడిగితే ఇట్లా కూడా అడగచ్చు, స్వాతంత్రం తర్వాత మనం జనాభా లెక్కలు సేకరించిన ఇప్పటి వరకు 7 సార్లు అనొచ్చు, వచ్చే దశాబ్ద జనాభా లెక్కలు 8 సార్లు అనొచ్చు. కాబట్టి ఇది కరెక్టే. 16వ అవుతుందా కాదా, 15 అయిపోయినాయి, నెక్స్ట్ 16వది కరెక్టే. కాబట్టి దీంట్లో ఏంటిది, సరైన వ్యాఖ్యలను ఎంపిక చేయమన్నప్పుడు ఏబీసీ అన్నాడు, ఏసీ అన్నాడు, సి మాత్రమే అన్నాడు. సి మాత్రమే అనేది సరైన సమాధానం. ఇప్పుడు మనకి ఏంటిదంటే కొద్దిగా క్వశ్చన్ తెలియకపోయినా కానీ ఇటువంటి క్వశ్చన్లు వచ్చినప్పుడు డిసప్పాయింట్మెంట్ కావడానికి అవకాశం ఉంటుంది. అదే కదా మన యొక్క టాలెంట్ని చూపెట్టాల్సింది ఎగ్జామ్లో టాలెంట్ చూపెట్టాలంటే ఎట్లాంటి ప్రశ్న వచ్చినా మనం ఆన్సర్ చేయాలి. ఎట్లాంటి ప్రశ్న వచ్చినా ఆన్సర్ చేయాలంటే మనకు సబ్జెక్టు పైన పూర్తి అవగాహన ఉన్నప్పుడే మనం ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇదొకటి చూడండి, ఇట్లాంటి ప్రశ్నను దీంట్లో నుంచి మొన్న రీసెంట్గా గ్రూప్ 2లోనో గ్రూప్ 3లోనో మొత్తం మీద అయితే ప్రశ్న అడగడం జరిగింది. చూడండి, నేను ప్రతి ప్రశ్నను కూడా మీకు వేసి చూపెట్టడం అనేది జరుగుతుంది. దానిలో ఎట్లా వస్తున్నాయి, ఏం చేద్దాం అనే అంశాల పైన కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది.